గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, రెండు భక్తులు సేవ తీసుకోవడానికి. ఒక్క నిమిషం ఆగండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనర్ ఉందన్న కదా, ఈ కోనర్ లో చాలా మంది పిల్లలు నాతో బస్సు వచ్చారు. ఇక్కడ స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారంట. ఈ 3 డిస్ట్రిక్ట్ రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఉన్నారంట. ఇక్కడ వరకే కెమెరా ఎంట్రీ. ఒక్కసారి గోపురం దాటి లోపలికి పోయినామంటే కెమెరా అలౌ లేదు. మహానందిలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనేరు ఉంది కదా, ఇక మన బ్యాచ్ వచ్చింది. మనం ఎంట్రీ అయిన ఇక్కడనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకి చిన్న కోనేరు ఉంది. కోనేరు నుంచి లోపలికి వచ్చినాక మనకి ఇదే ధ్వజస్తంభం కనబడుతుంది మనకి ఎగ్జాక్ట్లీ. లోపల నుంచి బయటకు వచ్చినాక, బయట నుంచి లోపలికి వచ్చినాక ఇదే పెద్ద ధ్వజస్తంభం మహానంది. ఇక్కడ పార్వతీదేవిని కామేశ్వరి దేవిగా పిలుస్తారంట. మహానందేశ్వరుడు లోపలికి వెళ్తే మనకి పెద్ద కోనేరు, ఇది చాలా ప్యూర్గా ఉంది వాటర్. ఇక్కడ కూడా మీకు ఒక్కసారి చూడండి. ఇక్కడ కూడా ఫోన్ అలా ఛాన్స్ లేదు, ఎందుకంటే లాక్ వేసేసారు ఈ కోనేరుకి. ప్యూర్ వాటర్ బాబ్, రూపాయి బిల్ వేసినా కనబడుతుంది, అంత ప్యూర్ వాటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణమైన నా యూట్యూబ్ ఛానల్లో నా కళ్ళతో మీకు చూపిస్తాం మన హిందూ పుణ్యక్షేత్రాలు. ప్రస్తుతం ఇప్పుడు 6వ పుణ్యక్షేత్రమైన మహానంది దగ్గర ఉన్నాము. ఫస్ట్ పుణ్యక్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం, సెకండ్ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, థర్డ్ పుణ్యక్షేత్రం అరుణాచలం, ఫోర్త్ పుణ్యక్షేత్రం అహోబిలం, ఫిఫ్త్ పుణ్యక్షేత్రం యాగంటి, సిక్స్త్ పుణ్యక్షేత్రం మహానంది. ప్రస్తుతానికి ఇప్పుడు మహానందిలో ఉన్నాం. మేము మహానందికి శివుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ మహానంది యొక్క పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చూస్తారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నంద్యాల డిస్టిక్లోని మహాశివుని 2వ పుణ్యక్షేత్రం. ఫస్ట్ పుణ్యక్షేత్రం ఇది యాగంటి, సెకండ్ పుణ్యక్షేత్రం మహానంది. ఇది చాలా ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కూడా నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు, చూడండి. నందీశ్వరుడు ఉన్నాడంటే దాని ఎదురుగానే మహాశివుడు ఉన్నట్టు. ఎదురుగానే ఎగ్జాక్ట్లీ మనకి టెంపుల్ ఇదే, చూసారు కదా. ఇప్పుడు లోపల పోదాం పదండి. ఇదే మహానందికి ఎంట్రీ మార్గం. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఒక్కసారి చూడండి, పైన గోమాత, లెఫ్ట్ సైడ్ లో వినాయకుడు, రైట్ సైడ్ లో కుమారస్వామి. చలో పదండి. పైన ప్రాంగణం పైన గోమాతను గమనించారా? గోమాత పొదుగు నుండి శివలింగం పైన పాలు వదలడం. ఒకప్పుడు దీనికి ఒక చరిత్ర ఉండేది మహానందిలో. మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, ఇక్కడ భక్తులు కూర్చోవడానికి. అలాగే గోపురం ఉంది కదా, గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కదా, రెండు భక్తులు సేద తీసుకోవడానికి. పూర్వం ఈ మహానందిలో ఒక పశువుల కాపరి ఉండేవాడంట. ఆ కాపరి వద్ద అన్ని ఆవులు అతనికి పాలిచ్చేవంట, ఒక్క ఆవు తప్ప. మనకి ఇక్కడ వరకే కెమెరా ఎంట్రీ. ఒక్కసారి గోపురం దాటి లోపలికి పోయినామంటే కెమెరా అలౌ లేదు. తన దగ్గర ఉన్న అన్ని ఆవులు పాలు ఇవ్వడం, ఈ ఒక్క ఆవు ఎందుకు ఇస్తలేదు అని దీన్ని ఒకసారి వెంబడించి తెలుసుకుందామని ఆ కాపరి వెంబడించాడంట. ఆ ఆవుని వెంబడించిన కాపరి ఈ మహానందిలో ఒక పుట్టలో ఉన్న శివలింగం మీద ఆవు తన పొదుగు నుండి పాలు వదలడం గమనించి ఆ దృశ్యం చూసి ఆ కాపరికి చాలా కోపం వచ్చిందంట. ఇక్కడ అమ్మవారిది పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ మనకి, చూడండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. పెద్ద విగ్రహం, పేరైతే ఏం లేదు మరి తెలియదు. ఆ పుట్టలో ఉన్న శివలింగం మీద
ఆవు పొదుగు నుండి పాలు కారడం చూసిన కాపరికి ఆవు మీద చాలా కోపం వచ్చి ఆవును కొట్టడం వల్ల ఆవు గిట్ట ఆ శివలింగం మీద పడి కొంచెము ఒక సైడ్ తొక్కినట్టు ఉంటుంది ఇక్కడ లింగం. ఇక్కడ పార్వతీదేవిని కామేశ్వరి దేవిగా పిలుస్తారంట. ఇక్కడ శివలింగాన్ని ఆవు కాలు గిట్టతో తొక్కడం వల్ల ఈ మహాపుణ్యక్షేత్రానికి మహానంది అని పేరు రావడం జరిగింది. మహానందేశ్వరుడు. కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ యజ్ఞ రుద్రాభిషేకాలు చేస్తారంట. దానికి మీకు బ్యానర్ కూడా పెట్టారు. రుద్రాభిషేకాలు చేయాలంటే 2000 రూపాయలు అంట. చూడండి, 2 నవంబర్ 2024 నుండి 1 డిసెంబర్ 2024 వరకు స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తారంట. ఎవరన్నా చూస్తే వీడియో రుద్రాభిషేకాలు ఒత్తి చేయించుకోండి మహానందిలో. లెఫ్ట్ సైడ్ లో మనము ఇక్కడ చెప్పులు వదిలేసి రైట్ సైడ్ నుంచి మనం దర్శనానికి దారి. ఇంకా ఇప్పుడు వస్తున్నారు ఇక్కడ జనాలు, అక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో ఫోన్ అండ్ లగేజ్ సబ్మిట్ చేసి మనం గర్భగుడిలోకి వెళ్ళాలి. ఫోన్కి 5 రూపాయలు, లగేజ్కి 10 రూపాయలు తీసుకుంటారు. ఫోన్ లగేజ్ లోపలికి ఎంట్రీ లేదు ఎవరైనా సరే. చూడండి, మనకి ముందు చెక్ చేసి పంపిస్తున్నారు కాబట్టి మనకు మాత్రం చెక్కింగ్ లేదు, ఏం లేదు, ఫుల్ పర్మిషన్ మనకి. ఎందుకంటే మీకు గర్భగుడిలో ఉండి ఆ వీడియో చేస్తా, ఇప్పుడే చెప్పా, లోపలికి వెళ్ళాక చెప్తా. చూడండి, ఇగో మనది మాత్రం వీడియో తీస్తున్నా మాత్రం మనల్ని మాత్రం ఆపే టోలే లేరు. చలో మనం గుడిలోకి ఎంట్రీ అవుతున్నాం మనము. చూడండి, మనకి గుడిలోకి ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్లో ఒక కోనేరు, రైట్ సైడ్లో ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందంటే ఒక్కసారి మీకు చూపిస్తా, దగ్గరికి వెళ్ళి చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ కోనేరు మనకి చూపిస్తున్నది. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మనకి మహానంది టెంపుల్లో. రైట్ సైడ్లో ఇంకో కోనేరు ఉంది. 2 కోనేరు సేమ్ ఉంటాయి. మనకి కోనేరులో ఎగువ ప్రాంతం నుంచి వాటర్ వస్తుంది. 24 అవర్స్ 365 డేస్ వాటర్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కాబట్టి వాటర్ మురికి అనేది ఉండదు. మనకి లెఫ్ట్ సైడ్లో పార్వతీమాత విగ్రహం ఉంది. గుడి నుంచి లెఫ్ట్ సైడ్ పార్వతీమాత, రైట్ సైడ్లో మనకి మహాశివుని పెద్ద విగ్రహాలు ఉంటాయి. చూడండి, టెంపుల్ లోపలికి ఎంట్రీ అయినాక ఇప్పుడు మనం చూస్తున్న కోనేరు లెఫ్ట్ సైడ్లోనిది. టెంపుల్ నుంచి లోపలికి ఎంట్రీ అయినాక ఒక్కసారి కోనేరులోకి ఎవరైనా దిగారంటే అసలు రాబోదే కాదు. ఎందుకంటే మనకి రూపాయి బిల్లు వేసినా అంత స్పష్టంగా ఉంటాయి, అంత మంచిగా ఉంటాయి వాటర్, తాజా వాటర్ ఇవి. అసలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అస్సలు రాబోదు అది కోనేరులో నుంచి. ఇప్పుడు మనం రైట్ సైడ్లో ఉన్న కోనేరు వద్దకు వెళ్దాం, పదండి. చూడండి, ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు. ఇది రైట్ సైడ్ కోనేరు మీరు చూస్తున్నది. ఒక్కసారి కోనేరులో దిగాలంటే అసలు మీకు బయటికి రాబోదే కాదు, అంత మంచిగా ఉంటాయి. పిల్లలు అయితే మార్నింగ్ వచ్చిందంటే మీకు 3-4 గంటలు మినిమం ఖచ్చితంగా ఆడుకుంటారు. ఈ వాటర్ ఎంత స్పష్టంగా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. చూడండి, ఈ కోనేరులోకి వాటర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచే వాటరు మనకి పైనుంచి వాటర్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి వస్తుంది, ఆపోజిట్లో నుంచి వెళ్ళిపోతుంటాయి వాటరు. అసలు మురికి అనేది ఉండదు, చాలా స్పష్టంగా ఉంటాయి వాటర్ మీకు. అందుకే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళైనా అసలు ఈ కోనేరులో దిగారంటే అస్సలు మీకు రావదే కాదు, అంత స్పష్టమైన వాటర్ ఇవి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది. ఈ ఎండకి నాకైతే స్పష్టంగా కనబడుతున్నాయి. మీకు కెమెరాలో కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఈ మధ్యాహ్నం 1 అవడం వల్ల చూడండి ఎంతమంది జనాలు సేద తీరుతున్నారు. ఇక్కడ నుంచే వాటర్ వస్తుంది మనకి ఎగువ ప్రాంతం నుంచి ఈ కోనేరులోకి, ఇక్కడ నుంచే వాటర్. నేను కూడా ఇక్కడ దిగాను. ఈ ఫ్లో ఎంత ఉందంటే మనం ఈ ఫ్లో దగ్గర నిల్చుంటే మనం ముందు కొట్టుకెళ్తాం, అంత బాగుంది ఫ్లో మాత్రం. వస్తుంటాయి తాజా వాటర్, సూపర్ వాటర్ ఇవి. నిజంగా ఒకసారి వచ్చినప్పుడు మహానందికి చూడండి, ఇంట్లో ఖచ్చితంగా 1 అవర్ అనే స్నానం చేస్తారు మీరు, ఓకేనా? ఈమె ఎవరో నాకు తెలియదు,
ఈమె అడుగుతుంది నన్ను, మాకైతే ఫోన్ అలవ్ లేదు, నువ్వు ఏకంగా వీడియోలు తీస్తున్నావు, నీవెవరు అని అడిగింది. నేను యూట్యూబర్ అని చెప్పాను. ఓకే నువ్వు యూట్యూబరా, సంతోషం అని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్దాం పదండి. గర్భగుడిలోకి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విగ్రహం, రైట్ సైడ్లో ఒక విగ్రహం, సేమ్ విగ్రహాలు ఉన్నాయి చూడండి. చలో ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తున్నాము పదండి. మనం గర్భగుడిలోకి ఎంటర్ కాగానే ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఉంటుంది చూడండి ఎంత హైట్ ఉందో. మనకి ధ్వజస్తంభం పక్కనే మనకి పెద్ద కోనేరు ఉంది. ఈ కోనేరులో ఒకప్పుడు స్నానం చేసేవాళ్ళంట, ఇప్పుడు స్నానం చేయడానికి వీలు లేదు, లాక్ వేసేసారు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు తాళాలు ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా వాటర్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎంత స్పష్టంగా ఉన్నాయి అంటే మనకి ₹1 బిల్ వేసినా కనబడుతుంది, అంత స్పష్టంగా ఉన్నాయి ఈ వాటర్. చూడండి జూమ్ చేస్తున్నాను, ఎంత బాగున్నాయి చూడండి, చాలా తాజా వాటర్ ఇవి. చూసావు కదా, మహానందిలో లోపలికి కెమెరా నాట్ అలౌడ్. ఇప్పుడు 1 అవుతుంది. నా ఫోన్ కూడా అలౌడ్ చేయలేరు, నా కెమెరాని కూడా. నేను లెఫ్ట్ సైడ్లో ఆఫీస్ ఉంది మనకి. మహానంది లెఫ్ట్ సైడ్కి వెళ్ళినాక మీకు ఆఫీస్ డీటెయిల్స్, ఆఫీస్ ఫోటో, వీడియో సహా పెడతా మీకు. ఆఫీస్లో అడిగాను, సార్ నా యూట్యూబ్ ఛానల్ నాది, నేను లోపల రికార్డ్ చేసుకోవాలి అంటే, కుదరదు సార్ మాకు సిఇఓ సార్ని కలవాలి. మరి సిఇఓ సార్ ఎక్కడ ఉంటుంటే లేరు సార్ క్యాంప్లో ఉన్నారని చెప్పారు. తర్వాత మనకి సార్ ఏఈఓ అంట. తర్వాత ఏఈఓ నంబర్ ఇచ్చారు. సార్ నేను నా యూట్యూబ్ ఛానల్ నేను లోపల మహానందిలో శివునికి మన ఓన్లీ పుణ్యక్షేత్రాలు మాత్రమే చేస్తాను. నేను నా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించి మాత్రమే నేను వీడియోలు తీసుకుంటా, లోపలికి మీకు పర్మిషన్ ఇచ్చి తీసుకుంటా అని చెప్పాను. మొత్తానికి మాట్లాడి పర్మిషన్ ఇచ్చి నాకు లోపలికి పంపించారు. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మీకు కొలను ఉంది కదా, చిన్న చిన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొలను, ప్యూర్ వాటర్ ఉన్నాయి అవి. ఆ వీడియో కూడా మీకు పెడుతున్నా చూడండి. తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి లోపలికి వచ్చినా కూడా కోనేరు ఉంది. ఆ కోనేరు ప్యూర్ వాటర్, అక్కడ లాకేసేసారు, పర్మిషన్ లేదు. బట్ నాకు మాత్రం పర్మిషన్ వచ్చింది లోపలికి. మీకు లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. మీకు లగేజ్ కానీ ఫోన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసే గర్భగుడిలోకి రావాలి. బట్ నాకు పర్మిషన్ వచ్చింది, చెప్పాను కదా హైదరాబాద్ నుంచి యూట్యూబర్ అని, దానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. చలో ఇక్కడ కోనేరులో వీడియో చేసుకొని మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కోనేరు ఉంది కదా, అక్కడ కూడా మీకు వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఎంట్రీ అయిన ఇక్కడనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి చిన్న కోనేరు ఉంది. కోనేరు నుంచి లోపలికి వచ్చినాక మనకి ఇదే ధ్వజస్తంభం కనబడుతుంది మనకి ఎగ్జాక్ట్లీ. లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చినాక ఇదే పెద్ద ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి పెద్ద కోనేరు, ఇది చాలా ప్యూర్గా ఉంది వాటర్. ఇక్కడ కూడా మీకు ఒక్కసారి చూడండి, ఇక్కడ కూడా ఫోన్ అలా ఛాన్స్ లేదు, ఎందుకంటే లాక్ వేసేసారు ఈ కోనేరుకి. ప్యూర్ వాటర్ బాబు, ₹1 బిల్ వేసినా కనబడుతుంది, అంత ప్యూర్ వాటర్, చాలా ప్యూర్ వాటర్. అని ఈ వాటర్ ఎక్కడ వస్తున్నాయో తెలియదు, మొత్తానికి ఎగ్జిట్ లేదు, ఎంట్రీ లేదు వాటర్కి. మనం యాగంటిలో చూసినాం కదా, సేమ్ కోనేరు, అక్కడ కూడా వాటర్ ఎడికి వస్తున్నాయో తెలియదు. ఈ మహానందిలో కూడా అంతే, వాటర్ ఇంత ప్యూర్ ఉన్నాయంటే అసలు వాటర్ని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. రావడం ప్యూర్ వాటర్, ఇది చాలా ప్యూర్ వాటర్. మనకు లాక్ వేస్తారు కోనేరుకి. లోపల చూపిద్దామంటే మనం గర్భగుడిలో వచ్చినాక పరోక్ష ఆన్లైన్ సేవలు అనేసి మనకి వెబ్సైట్ ఉంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి మీరు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఫోన్ చేసుకోండి, లేదంటే సైట్ కూడా ఇచ్చారు. ఆ సైట్ సందర్శించి మీకు వచ్చిన డౌట్లని క్లియర్ చేసుకోండి. ఇంకా పుష్కరణి, పెద్ద కోనేరులో పుష్కరణి. యాక్చువల్లీ స్నానం చేసే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ ఛాన్స్ ఇప్పుడు లాగేస్తారు, ఎందుకు వేస్తారో మరి తెలియదు. 500 వరకు జరిమానా అంట. ఇక్కడ మహానందేశ్వర దేవస్థానం ఆలయ దర్శన వేళలు చూడండి. నాకు ఒక కాలు కాలుతున్నాయి, నేను చదవలేకపోతున్నా, కింద బండలు. మీకు పూర్తి వీడియో పెడుతున్నా చూడండి ప్లీజ్.
కోనేరు, ఈ కోనేరు నుంచి మనకి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంట్రీ దర్శనానికి మహానందేశ్వర స్వామి దేవస్థానం స్పర్శ దర్శనం. అది స్పర్శ దర్శనం మీరు చేసుకోవాలంటే మార్నింగ్ 6:30 లోపు 6:30 లోపు ఉంటే మీకు స్పర్శ దర్శనం ఉంటుంది. 100 రూపాయలు, 150 రూపాయలు టికెట్. ఓకేనా? ఎగ్జాక్ట్ మనము ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి మనకి. ఇప్పటి వరకు కెమెరా అలౌడ్ లేదు, బట్ నర్సింగ్ తెచ్చుకున్నాను. నా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా అంటే నాకు పర్మిషన్ ఇచ్చారు నా దేవస్థానం వాళ్ళు. ఓకేనా? చూద్దాం ఇక్కడ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. ఇక్కడైతే శివునికి దర్శనానికి లోపల ఎంట్రీ లేదు. మహానందిలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనేరు మీద మన బ్యాచ్ వచ్చింది. ఓకే, ఓకే. ఇల్లు వేస్తున్న పిల్లలు వీళ్ళంతా నాకు నేను నంద్యాల నుంచి మహానందికి బస్సులో వచ్చాను. ఈ పిల్లలంతా ఇంట్లో చెప్పకుండా చెప్పకుండా చేయకుండా వచ్చి ఎంజాయ్ చేస్తారంట ప్రతి సండే ఇక్కడ కోనేరులో. ఈ పిల్లలకి ఒక్కసారి చెప్పండి మన ఛానల్ కి. మాట్లాడండి ఓ పిల్లలు. ఓకే, సరేనా? వీడియో చెప్పినా వీడియో చేస్తాను. బాయ్ బాయ్. ఒక్కసారి మీ వీడియో చేస్తాను ఇంకోటి కానివ్వండి. డన్. ఒక్క నిమిషం ఆగండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోనర్ ఉందన్న కదా, ఈ కోనర్ లో చాలా మంది పిల్లలు నాతో బస్సులో వచ్చారు. ఇక్కడ స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారంట. ఈ 3 డిస్ట్రిక్ట్ రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఉన్నారంట. ఒకసారి మీరు స్నానం చేసుకుంటే అన్న మీ ఛానల్ ఏందని అడిగారు. సరే చూపించాను. సరే ఒకసారి మా వీడియో ఒకటి అని చెప్పారు, తీస్తున్నా. ఒకసారి చెప్పండి అందరు. దుంకని కోనర్లకు అందరు చేస్తున్నారు ఇక్కడ ఆనందలో. ప్యూర్ వాటర్ ఇక్కడ సూపర్ ఉంది. వాటర్ మాత్రం అసలు మనకి ఎక్కడ చూసే వాటర్ మాత్రం ప్యూర్ వాటర్ సూపర్ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కోనేరు కదా, లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి అమ్మవారు వచ్చింది. ఇక్కడ పేరేం రాయలేదు అమ్మవారిది. రైట్ సైడ్ లో శివుడు మనకి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ కోనర్కి ఇక్కడ తీస్తాను నేను. చూడండి ఇక్కడ పెద్ద విగ్రహం ఇక్కడ శివుంది మనకి. ఇక్కడ శివుని విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో శివుని విగ్రహం, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి పార్వతీదేవి అనుకుంటా. ఎంట్రీ కాగానే రైట్ సైడ్ శివుడు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ పార్వతీదేవి ఉంటుంది మనకి. చూడండి, మర్చిపోకండి. మనకి లోపల లెఫ్ట్ సైడ్ కొనేరు, రైట్ సైడ్ కొనేరు కదా, అక్కడ పెద్ద మర్రి చెట్టు, దాని కింద ప్యూర్ వాటర్. సూపర్. ఎంజాయ్ చేస్తే పిల్లలతో రావాలి, మామూలుగా పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు. ఇది మనకి లోపలికి వచ్చినాక